ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 29. మహాసమాధి అనంతరం లీలలు పార్ట్ 13. డాక్టర్ సుభాషిణి పాండిచ్చేరి తన దివ్యానుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. శ్రీ స్వామివారి విభూతి దారములు మహత్యమును గూర్చి ఒక చిన్న పుస్తకంలో చదివి గొలగమూడి దర్శించి వాటిని తీసుకువెళ్ళి పాండిచ్చేరిలోని మా ఇంటిలో ఉంచుకుని నిత్యం పూజ చేసుకుంటున్నాను. శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి అబ్బాయి పుడితే నా పేరు పెట్టుకోమని ఆదేశించి ఆశీర్వదించారు. నాకు 9 మాసాలు నిండినవి. శ్రీ స్వామివారి పటం నా దగ్గర లేదు. ప్రతిరోజు పూజ అనంతరం శ్రీ స్వామివారి విభూతి సేవిస్తూ స్వామి నా భారమంతియు నీదే అని ప్రార్థన చేసుకునేదాన్ని. 2-3 రోజుల్లో ఇంకా ప్రసవం అవుతుందనగా నాకు ఆందోళన భయము ఎక్కువ అయ్యాయి. నేను మా శ్రీవారు ఇద్దరము MBBS డాక్టర్లమే అయినా నాకు అది మొదటి ప్రసవం అయినందున భయం ఎక్కువై రాత్రంతా ఏడ్చుకుంటూ నిద్రపోయాను. ఆ రాత్రి 3 గంటల సమయంలో నాకు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చారు. మా ఇంటిలోని దేవుళ్ళ పటాలకు అడుగు భాగమున గల ఒక అగ్నిగుండంలో శ్రీ స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతూ కూర్చుని ఉన్నారు. నీకు భయమెందుకమ్మా, నేను నీతోనే ఉండలా అని సెలవిచ్చారు. అప్పటి నుండి నాకు ధైర్యం వచ్చి ప్రతి గంటకొకసారి శ్రీ స్వామివారి విభూతిని నీటిలో కలుపుకొని త్రాగుతుంటిని. శ్రీ స్వామివారి దయ వల్ల నాకు సుఖ ప్రసవమై బాబు పుట్టాడు. వానికి శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం హరిత్ అని పేరు పెట్టుకున్నాము. మా అన్నదమ్ములకు కూడా అవసర సమయాలలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చి తగు సందేశములు ఇస్తున్నారు. నమ్మిన వారికి ఆదుకునే శ్రీ మహావిష్ణువే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు. రైలు కింద పడ్డ మనిషి బతికి బట్ట కట్టడం సాధ్యమా? కానీ శ్రీ స్వామివారు భక్తులకు అది సాధ్యమని శ్రీ స్వామివారు నిరూపించారు. శ్రీ స్వామివారి ఆశీస్సుల ఫలితంగా రైల్వే ఉద్యోగంలో చేరిన ఉడత రమణయ్య ఎంతో కృతజ్ఞతాభావంతో భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని స్మరిస్తూ సేవిస్తున్నాడు. చేతి వేలికి ఇప్పుడు శ్రీ స్వామివారి ఉంగరం ఉంటుంది. వీరి అనుభవం తెలుసుకుందాము. 16/6/1992న నేను మెన్ పనిచేస్తూ వేదయ్యపాలెం వెంకటాచలం మధ్యన లైన్ చెక్ చేసుకుంటూ నెల్లూరు వైపు వస్తున్నాను. ఆ సమయంలో మద్రాసు వెళ్ళే ఒక బండిని తిరిగి నెల్లూరు రమ్మని పిలిచినందున ఆ బండిని డ్రైవరు వేదయ్యపాలెం వరకు రివర్స్ తీసుకుని వస్తున్నాడు. అలా రివర్స్ తీసుకుని వచ్చేటప్పుడు విజిల్ వేస్తూ 15 కిలోమీటర్ల వేగంతో రావాలి. కానీ ఇంజిన్లో ఏదో పని చేసుకుంటూ విజిల్ వేయకుండా వస్తున్నాడు. లైన్ మీద వెళ్ళే నన్ను చూడలేదు. అదే సమయంలో పక్క లైన్ మీద మరొక బండి వస్తున్నందున నా వెనుక వచ్చే బండి శబ్దం నాకు కనిపించలేదు. 15 కిలోమీటర్ల వేగంతో రివర్స్ వస్తున్న బండి నా వెనుక నుండి నన్ను గుద్దింది. బండి గుద్దినది తెలుస్తూనే తత్తరపాటున నాకు తెలియకుండానే స్వామి అని కేకతో 2 రైలు పట్టాల మధ్య బోర్లా పడ్డాను. రైలు నాపై నుంచి వెళ్ళిపోతూ నా చొక్కా పంచ బనీను తీసుకెళ్ళిపోయింది. నా ముఖాన గదవ మీద గులకరాలు గుచ్చుకుని చిన్న గాయాలైనాయి. నా కుడికాలు మడిమ కండ తెగిపోయింది. నన్ను రైల్వే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డ్రైవర్ను అరెస్టు చేశారు. 10 రోజుల్లో నన్ను డిశ్చార్జ్ చేశారు. ఎన్నో పరీక్షలు చేసి నాకు ఎలాంటి బాధ లేదని నిర్ధారణ చేసి తిరిగి డ్యూటీలో చేరమన్నారు. కానీ నీకు రెస్ట్ కావాలంటే జీతం మీద సెలవు ఇస్తాము, రెస్ట్ తీసుకోమన్నారు. ఆరోగ్యముగా ఉండి సెలవు తీసుకోవడం అధర్మం అని తలిచి నేను డ్యూటీలో చేరాను. ఈ ప్రాణఖండం నుండి నన్ను శ్రీ స్వామివారే రక్షించారు. లేకుంటే ప్రాణాపాయమై అంగాల వైకల్యము తప్పక జరిగి ఉండాలి. రైల్వే చరిత్రలోని ఇలా బ్రతకడం చిత్రమన్నారు అందరూ. ఆజాను మాత్రం నేను, నా కుటుంబం శ్రీ స్వామివారికి రుణపడి ఉన్నాము. శ్రీ స్వామి నోటి వెంట వచ్చిన ప్రతి మాట ఏనాటికైనా 100కి 100 జరిగి తీరుతుంది. అది వేదవాక్కు. వారి ఆశీస్సుల అమోఘంగా ఫలిస్తాయి అని తన అనుభవాన్ని తెలుపుతున్నారు శ్రీ ఉడత రమణయ్య గారు. నాకు 19 సంవత్సరముల వయసులో రోజుకి ₹1 4 ఆనాలు కూలికి రైల్వే గ్యాంగ్ పనికి పోయేవాడిని. 4 సంవత్సరములు అలా చేశాక మా అత్తగారు నేను ₹1.15 కూలికి రోజంతా పని చేస్తున్నానని హేళన చేశారు. దాంతో రైల్వే పని మానేసి ఒకరికి సేద్యానికి పోతున్నాను. ఆ విధంగా సుమారు 1 సంవత్సరం సేద్యం చేశాక ఒకరోజు నీళ్ళ కాబడి మోస్తూ ఆంజనేయ స్వామి గుడి దగ్గరున్న శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చాను. నేనేమీ అడగకుండానే శ్రీ స్వామివారు నాతో, అయ్యా, ₹10 ఖర్చు పెడితే ₹100 ఆదాయం ఉండలాయ్యా, నీకు గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు, నీ చేతుకుండా ఎంతో అన్నదానం ఉండలాయ్యా, నిన్ను గవర్నమెంట్ వాళ్ళు పిలుస్తారు, ఉద్యోగానికి పోయా అని అన్నారు. పో స్వామి, నీదొక పిచ్చి,
నేను రైలు పనికి పోకుండా ముగించి కూలి చేసుకుని బతుకుతుంటే అని వెళ్ళిపోయాను. శ్రీ స్వామివారి మాటలకు పైసా ఎత్తు విలువ ఇవ్వలేదు నేను ఆ రోజు. అటు తర్వాత కొన్నాళ్ళకు రైల్వే ప్రభుత్వం కొన్ని ఆర్డర్లు పాస్ చేసింది. 1960 సంవత్సరమునకు ముందు ఆబ్సెంట్ లేకుండా 6 నెలలు పనిచేసిన వారికి పోస్ట్ టెంపరీగా పెట్టి పర్మనెంట్ వారికి ఇచ్చే 170 రూపాయల జీతం ఇవ్వమన్నారు. దాని ప్రకారం నాకు కూడా 170 రూపాయల జీతమునకు అర్హత వచ్చింది. ఆ లిస్టులో నా పేరు వచ్చేసరికి నా స్నేహితులు మా అమ్మకు చెప్పి నన్ను తిరిగి రైల్వే గ్యాంగ్ పనికి పొమ్మన్నారు. మా ఇన్స్పెక్టర్ నా మీద అభిమానంతో నన్ను తిరిగి ఉద్యోగంలో చేరమని మనిషిని పంపారు. ఉద్యోగంలో చేరితే 5,000 రూపాయల అరియర్స్ వచ్చాయి. దాంతో 7 ఎకరాల పొలం కొన్నాను. శ్రీ స్వామివారి ఆశ్రమ అన్నదానమునకు ప్రస్తుతం సంవత్సరమునకు 4 తొమ్ములు వడ్లు సమర్పిస్తున్నాను. ప్రస్తుతం నాకు 3,000 రూపాయల జీతం. ఆల్ ఇండియా పాస్, పీటీఓలు, అన్ని రైల్వే వసతులు, పెన్షను, అర్హత పొంది ఉన్నాను. శ్రీ స్వామివారి మాటలన్నీ అక్షరాలా జరిగి తీరవలసింది. వారి వాక్కు బ్రహ్మవాక్కు. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 29 పార్ట్ 13 సమాప్తం.